హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో కారంగా తీయగా నోటికి చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అండి. ఈ అల్లం పచ్చడి రెండు రకాలుగా ఉంటుంది కదా, ఎండుమిర్చితోను పచ్చిమిర్చితో. మీకు ఈరోజు పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అల్లము, అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అల్లాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పొట్టును అయితే తీసుకుందామండి. ఇప్పుడు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. అలానే పచ్చిమిర్చి కూడాను తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూను పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 1.5 స్పూన్ వరకు ధనియాలు వేసి లో ఫ్లేమ్లో ఇవి మంచిగా ఎర్రగా వేగాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడాను వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వరకు. పచ్చిమిర్చి ఎలా అన్నది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని కారం తక్కువగా ఉంటాయి కదా. అలానే ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి కట్ చేసిన అల్లం కూడాను వేసేసుకున్నాను అండి డైరెక్ట్గా. మీరు అల్లము సపరేట్గా వేసుకుంటే ఇంకా మీకు ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ కలిపి వేయించుకుంటున్నాను. ఇలా అల్లాన్ని లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు వేయించుకోవడం వల్ల అల్లంలోని తేమ మొత్తం పోతుంది. దీనివల్ల పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో ఈనెలు మొత్తం తీసి గింజ తీసిన చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతవి తీసుకోండి. అలానే బెల్లము, కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి చింతపండు మెత్తపడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సపరేట్గా వాటర్ని హీట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాము. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేను ఇక్కడ అల్లాన్ని అయితే దాని నుంచి సపరేట్గా తీసుకొని మిగిలిన మిశ్రమాన్ని మొత్తం వేసేసుకున్నానండి మిక్సీ జార్లో. దీంట్లో 1 స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము చల్లార్చుకొని ఉంచుకున్న అల్లము, అలానే బెల్లము, చింతపండు ఉంది కదా, దాన్ని కూడాను వేసేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇది గ్రైండ్ చేసేటప్పుడు చల్లగా ఉన్న వాటర్ మాత్రం ఏమీ యూస్ చేయకూడదు. మీరు ఇంకా లూజ్ కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ని హీట్ చేసి చల్లార్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి, లేకుంటే పచ్చడి బూజు వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. పోపు కోసము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగువ, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఈ పోపుని అయితే ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఈ పచ్చడిని పోపు లేకపోయినా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్లో నేనైతే ఇక్కడ పెసరపిండిని అయితే ముందు రోజే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పెసరపిండి నుంచి సగం క్వాంటిటీ తీసేసుకొని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 గరిటెల పిండి అయితే వేసుకొని పల్చగా ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. కాస్త పెసరట్టుకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. అలానే లో ఫ్లేమ్లో ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మీకు పెసరట్టులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ ప్లెయిన్గా చేసేసుకున్నాను. మా ఇంట్లో అయితే నార్మల్ మినప దోశకైనా ఇలా పెసరట్టు, ఇడ్లీలోకి పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి. అలానే మీకు ఈ పచ్చడిలో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందా, బెల్లం వేయకుండా ఉంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.